గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న సందర్భంగా హార్ట్స్ గ్రౌండ్ను అక్కడి నుండి చక్నావాడి దగ్గరలో నిర్మించి షెడ్కు తరలించిన హార్స్ అండ్ షెడ్ను సీసీపీ పరిశీలించారు. అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్పై ట్రైనింగ్ను పరిశీలించారు. ట్రైనింగ్లో నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్స్ను ట్రైనీ మహిళా పోలీసులు ప్రదర్శించారు. ఉస్మానియా నూతన భవన్ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరలో జరుగుతున్న నేపథ్యంలో తమ పోలీసుల శాఖకు చెందిన బ్లాక్స్ను తరలిస్తున్నామన్నారు. చాలా సంవత్సరాలుగా ఉన్న హార్ట్స్ గ్రౌండ్స్ను టెంపరరీగా తరలించి నేటితో తమ శాఖకు చెందిన అన్ని విభాగాలను తరలించి వైద్య శాఖకు అప్పగించామన్నారు. ఈ బందోబస్తులు వెళ్లే సమయంలో మేము గమనిస్తున్నాము, రోజువారీగా ఎన్నో ధర్నా కార్యక్రమాలు, వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి సిటీలో. ఇది రాష్ట్ర రాజధాని కనుక ప్రొటెక్ట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ ట్యాకిల్ చేస్తూ ఉంటుంది. చెలో సెక్రటేరియట్ అని, లేకపోతే చెలో అసెంబ్లీ టైంలో, ధర్నా చౌక్ దగ్గర, అదే కాకుండా అనేక ప్రాంతాల్లో. అయితే ముఖ్యంగా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మేము చూసాము. ముఖ్యంగా సుల్తాన్ బజార్లో మెడికల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర జరిగిన సందర్భంలో అప్పుడు అందరం మేము మా మీటింగ్లో డిస్కస్ చేశాము. చేసిన తర్వాత మన ఒక మహిళ, ఎందుకంటే అప్పుడు ఆరోపణ ఏమొచ్చిందంటే మగ ఆఫీసర్స్ సిబ్బంది వెళ్లి ట్యాకిల్ చేశారు అనే ఆరోపణ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉమెన్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళు సరి అయిన ట్రైనింగ్ లేకపోవడంతో వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోయారు. సో వీరు వెళ్లి అంతరాయం కలిగింది. దానివల్ల కొన్ని ఆరోపణలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాయి కనుక ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలి, స్పెషల్లీ ట్రైన్ ఉండాలి. వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, టెక్నిక్స్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్స్ లో ఏంటి, లిఫ్టింగ్ లో ఏంటి, ఏం చేయాలనేది వారికి ట్రైనింగ్ ఇస్తే గానీ మనం ఇది అధిగమించలేమని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డీసీపీ సిఆర్ రక్షిత గారు, అదే కాకుండా కిష్టయ్య, ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా కృషి చేసి ఈరోజు ఈ ఒక స్వాట్ టీమ్, స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి మేము క్రియేట్ చేశాము. స్వాట్ ఇప్పటి నుండి దాని రెఫరెన్స్ అనేది మేము ఎప్పటి నుంచి స్వాట్ టీమ్ పంపించండి అంటే వీరు వెళ్తారు. మీకు కూడా స్వాట్ అనగానే మీరే తొందరగా వెళ్ళి ట్యాకిల్ చేసుకోవాలి. ఆర్ఎస్ఐ మోనికా ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన ట్రైనర్స్ అందరు కూడా ఉన్నారు. వారి పేర్లు రజనీకాంత్, నవీన్, శ్రీనివాస్, రత్నకుమారి, వీరందరి ఆధ్వర్యంలో మీరు చాలా బాగా ట్రైనింగ్ పొందారు. నాకు తెలుసు మీరు ఫస్ట్ అప్లికేషన్స్ ఎవరున్నా ఇంట్రెస్టెడ్ ఉన్నారని అడిగినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నాకు రిపోర్ట్ చేశారు మీ డీసీపీ గారు, సార్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేను అన్నా మళ్ళీ అడగండి, చెప్పండి అంటే మీరు మెల్లమెల్లగా అందరు ముందుకు వచ్చారు. ఈ రోజు చూడండి ఏ విధంగా తయారు, మీరు అందరు ఫైటర్స్ లాగా తయారయ్యారు. సో మీ అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా దేనికి భయపడొద్దు. ముందు మనం ఒక ముందడుగు వేస్తేనే మనం ఏదైనా సాధించే పరిస్థితిలో ఉంటాం.